ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాంగ్మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం తం వందే సాత్వికం శివం. శివతాండవ స్తోత్రంలో శివశక్తుల ఏకస్వరూపాన్ని దర్శింపజేస్తున్నాడు ఈ భక్తుడు. ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురద్దిగంత సంతతి ప్రమోదమాన మానసే కృపా కటాక్ష ధోరణి నిరుద్ధ దుర్ధరాపది క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. అమ్మవారి యొక్క సొగసులు అలంకారాలే దిక్కులంతటా నిండిపోయి ప్రకాశిస్తున్నాయి. వాటిని చూస్తూ ఆనందిస్తున్నటువంటి పరమేశ్వరుని చూపులు కరుణారస ప్రవాహంతో నిండి ఉన్నవి. అవి మన యొక్క మహా విపత్తులను తొలగిస్తున్నాయి. అటువంటి ఆ శివశక్త్యైక్య రూపమైనటువంటి నటరాజమూర్తి యందు నా మనస్సు వినోదాన్ని పొందుతున్నది. ఇక్కడ గొప్పవారు గొప్ప గొప్ప కళల్లో వినోదం పొందుతారు. యోగులు పరమాత్మ యందే వినోదం పొందుతారు. అటువంటి పరమాత్మ స్వరూపాన్ని జగద్రూప నాట్యంగా దర్శిస్తున్నారు. ఇక్కడ ఇందులో అనేక భావాలు కలగలిసి కనిపిస్తున్నాయి. ఒకటి, అమ్మవారి అందాలను చూసి ఆనందిస్తున్న అయ్యవారి చూపులు. ఇది మొదటి భావం. దీనితో అమ్మవారు అనగా ఎవరో తెలుసుకోవాలి. అమ్మవారి శివుని యొక్క శక్తియే. ఈ దిక్కులంతటా వ్యాపించినది శివశక్తి యొక్క విలాసమే. అందుకు తన యొక్క శక్తి యొక్క విలాసాలను చూసి మురిసిపోతున్న శివుడు అంటే ఆనందిస్తున్న పరమేశ్వరుడు అని అర్థం. ఒక చిత్రకారుడు ఉన్నాడు అనుకోండి, చక్కటి ఊహ చేస్తాడు, భావన చేస్తాడు. ఆ భావనని తన యొక్క అద్భుతమైన సృజనాత్మకతని కలగలిపి ఒక రమ్యమైన చిత్రలేఖనాన్ని గీస్తాడు. ఆ చిత్తరువు గీసిన తర్వాత ఆ చిత్తరువు అందాన్ని చూసి తృప్తి పడతాడు, ఆనందిస్తాడు. ఆ చిత్రం ఎక్కడి నుంచి వచ్చింది ఇది ఆలోచించవలసింది. తన హృదయంలో ఉన్నటువంటి ఆ ప్రజ్ఞయే, భావనయే, ఊహయే ఒక చిత్రంగా రూపుదిద్దుకుంది. తాను ఏది భావించాడో అదే అక్కడ కనబడగానే తనకు ఒక ఆనందం కలిగిస్తుంది. అంటే అతను నిజానికి చిత్రాన్ని చూసి ఆనందించట్లేదు, తన ఆత్మశక్తికి తాను ఆనందిస్తున్నాడు. ఇది గమనించవలసింది. విశేషమైన కొన్ని పదాలు ఇందులో కనబడుతున్నాయి. స్వామి యొక్క కారుణ్యాన్ని ఇందులో వ్యక్తీకరించారు. అది ఎలా ఉన్నదంటే, ఆ కనుచూపుల్లోంచి దయ ప్రవహిస్తున్నది. అది ఎలాంటి ఆపదనైనా తొలగించగల దయ. ఆ దయని ఎప్పుడు ఆవిష్కరిస్తున్నాం? ఆ చూపులు అమ్మవారిని చూసి ఆనందిస్తున్నప్పుడు చూపులు. ఆ చెప్పడంలో ఎంత అందమున్నది. శివుడు చూపులు ఇప్పుడు అమ్మవారిని చూసిన ఆనందంతో ఉన్నాయి. అటువంటి ఆనందంతో కూడిన చూపుల్లో దయ ప్రవహిస్తున్నది. అంటే ఆ శక్తి శివుని యొక్క కరుణారూపము. జగత్రాతుం శంభోర్ జైతి కరుణ కాచి దరుణ అంటారు సౌందర్యలహరిలో శంకర భగవత్పాల్ వారు. శివుని యొక్క కరుణయే అరుణయైన అమ్మవారు అనే భావం దీనిలో మనకు స్పష్టమవుతున్నది. ఇంకొక రమ్యమైన శబ్దము క్వచిత్ దిగంబరే మనో వినోదమేతు వస్తుని. క్వచిత్ వస్తుని, క్వచిత్ అంటే ఒకానొక అనర్థం. ఒకానొక వస్తువు. ఒకానొక అనే మాట ఎప్పుడు అంటామంటే అనిర్వచనీయం అనే భావం చెప్పడానికి. ఇది అని వర్ణించలేనప్పుడు ఒకానొక అనే మాట వస్తుంది. సంస్కృత భాషలో ఈ శబ్దానికి చాలా గొప్ప స్థానం ఉన్నది. అనిర్వచనీయమైన భావాన్ని చెప్పేటప్పుడు ఈ శబ్దం ప్రయోగిస్తారు. ఒక అనిర్వచనీయమైనటువంటి బ్రహ్మ పదార్థం పరమాత్మ, అది దిగంబర వస్తువు. దిగంబర వస్తువు అన్నప్పుడు వస్త్రములు లేనివాడు అనేటువంటి అర్థం తీసుకోవడం కాదు. ఇక్కడ దిక్కులంతటా ఉన్నటువంటి శక్తి స్వరూపాన్ని చూసి ఆనందిస్తున్నాడు. ఈయన దిగంబరుడితే అర్థం ఏంటి? ఇక్కడ దిగంబర శబ్దానికి అర్థం అంబరం అంటే వ్యాపకం అని అర్థం. లోకంలో అంబర శబ్దం రెండింటికి వాడతారు. ఒకటి ఆకాశానికి, ఇంకోటి వస్త్రానికి. ఈ రెండు కూడా అంబరమే అనగా వ్యాపించున్నది అని అర్థం. స్ప్రెడ్, వ్యాపించున్నది. అలా దిక్ అంబర అంటే దిక్కులంతటా వ్యాపించిన వాడు అని అర్థం. పరమాత్మ దిక్కులంతటా వ్యాపించినటువంటి వాడు. సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మ వస్తువే పరమాత్మ. అంటే క్వచిత్ దిగంబరే వస్తువుని అంటే సర్వవ్యాపకమైన పరమాత్మ సర్వ దిశలయందు ఉన్నటువంటి తన శక్తి యొక్క విలాస సౌందర్యాన్ని చూసి మురిసిపోతున్నాడు. ఆ మురిసిపోతున్న చూపుల్లోంచి కరుణ కురుస్తున్నది. ఆ కరుణ మన ఆపదలను తొలగిస్తున్నది. అలాంటి దయామయుడైన శివశక్తి రూపుడైన నటరాజుని యందు నా మనస్సు వినోదము పొందుతున్నది అనే భావాన్ని చూపిస్తూ తర్వాత శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. జటాభుజంగ పింగళ స్ఫురత్ఫణామణి ప్రభా కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖే మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి. ఇక్కడ పరమాత్మ యొక్క నాట్యంలో ఆయన యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ జటాభుజంగం
అంటే జటాజూటాన్ని చుట్టుకుని ఒక సర్పం ఉన్నది. దీనిని శ్రీనాథ మహాకవి ఎంత అందంగా చెప్తారంటే, వలుద కెంజడ కొప్పు వదలి వీడకయుండ పెనుపాప తలపాగ బిగిజ జుట్టి అన్నాడు. అద్భుతమైన జటాజూటం అది. తన కపర్దము అని పేరున్నది. కమ్ అంటే జలం, కం పర్దయితీతి కపర్ద అంటే జలమును నియమించి పాలించేటువంటి జటాజూటం కనుక దాని పేరు కపర్దము. కపర్దము కలవాడు కపర్ది పరమేశ్వరుడు. ఆ కపర్దమును బిగించి కట్టినటువంటి ఆ ఒత్తైనటువంటి ఆ జడని ఒక సర్పము చుట్టుకున్నది. ఈయన నాట్యం చేస్తుంటే ఆ సర్పానికి కూడా ఉత్సాహం పెరిగి అది బుసలు కొడుతున్నది. ఇక్కడ ఆ సర్పము యొక్క పడగలు చాలా విస్తారముగా ఉన్నాయి. వాటిపై మణులు ప్రకాశిస్తున్నాయి. అవి కూడా కెంపుల కాంతులతో మెరిసిపోతున్నటువంటి మణులు. ఆ పడగలు కదిలిస్తూ ఉంటే ఆ మణుల కాంతులు దిక్కులవే వెజలుబడుతూ ఉన్నాయి. అప్పుడు ఆ దిక్కులు ఎలా కనబడుతున్నాయంటే కుంకుమ ద్రవము జల్లినట్లుగా దిక్కులంతా ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఆ ఎరుపు ఎక్కడి నుంచి వచ్చింది? స్వామివారి యొక్క జడని చుట్టుకున్నటువంటి సర్పము యొక్క పడగలపై ఉన్నటువంటి మణుల యొక్క కాంతులే ఆ ఎరుపులుగా దిక్కులంతా ప్రసరిస్తున్నాయి. దిగ్వధూముఖే, ఒక స్త్రీ కుంకుమ పెట్టుకున్నట్లుగా దిక్కులని స్త్రీలు ఈ పాము పడగల మణుల కాంతులని కుంకుమలు ధరించినట్లుగా ప్రకాశిస్తున్నది. కవిత్వం ఎంత సుందరంగా ఉన్నదో ఈ శ్లోకాల్లో మనం పరిశీలించవచ్చు. అందుకే భారతీయ స్తోత్ర వాంగ్మయం కేవలం పొగడ్తల గుంపు మాత్రమే కాకుండా అది అద్భుతమైన కవిత్వానికి ఆలవాలం అని దీన్ని బట్టి తెలుస్తున్నది. మదాంధ సింధుర స్ఫురత్వ గుత్తరీయమేదురే, ఆ అద్భుతమైన శివుడు ఆ విధమైనటువంటి సర్పభూషితమైన జటాజూటం కలవాడి ఉత్తరీయంగా ఒక ఏనుగు చర్మాన్ని వేసుకున్నాడు. ఆయన కృత్తివాసుడని పేరు, చర్మాంబరధారి. అయితే వ్యాఘ్ర చర్మం లేదా గజ చర్మం ఈ రెండు కూడా భక్తులను అనుగ్రహించడానికి ధరించాడు. నిజానికి ఆయన దిగంబరుడు. భక్తానుగ్రహార్థం చర్మాంబరుడయ్యాడు ఆయన. ఆ చర్మము ఏనుగు చర్మంగా ఇక్కడ చెప్పబడుతున్నది. ఆ ఏనుగు ఏమిటి? మదాంధ సింధుర స్ఫురత్వ గుత్తరీయమేదురే, మదమెక్కినటువంటి ఏనుగు యొక్క చర్మాన్ని తాను ఉత్తరీయంగా ధరించాడు. అటువంటి శివుడు అని వర్ణించారు ఇక్కడ. మదమెక్కిన ఏనుగు అని చెప్పడంలో ఏనుగు యొక్క శ్రేష్టత్వం కనబడుతున్నది. మద గజం, ఒక గజము ఒక ఉత్తమ శ్రేణికి చెందినది. ఒక పక్వ దశకు వచ్చినప్పుడు దాని యొక్క కపోలాల నుంచి మదద్రవం స్రవిస్తుంది. అది శ్రేష్టమైన గజము. అలాంటి శ్రేష్టమైన గజము యొక్క చర్మాన్ని స్వామివారు ఉత్తరీయంగా ధరించారు. ఇక్కడ దీని వెనకాల ఒక పురాణ కథ ఉన్నది. గజాసురుడు ఒక రాక్షసుడు. అతడు మహాభక్తుడు, శివునికి తపస్సు చేశాడు. శివుడు ప్రత్యక్షమే ఆ జీవుడికి మోక్షం ఇచ్చాడు. కానీ ఆ జీవుడు కోరుతాడు, ఈ శరీరం అంటూ ఉండడం వల్ల కదా నీకోసం తపస్సు చేశాను. ఈ శరీరం నీ తపస్సుకి సాధనమై సహకరించింది. ఇప్పుడు జీవుడు ముక్తి పొందుతున్నాడు, సరే ఇంకా శరీరంలో వదిలేయవలసిందే. కానీ ఇంతకాలం ఈ శరీరము ధరించే నిన్ను నేను ధ్యానం చేశాను కనుక ఈ శరీరము కూడా నీ వద్ద శాశ్వతంగా ఉండాలి అని కోరుకున్నాడు. శివుడు అసాధ్యాలను కూడా సాధ్యం చేసేటువంటి వాత్సల్య స్వరూపుడు, సర్వసమర్థుడు. నిజానికి ప్రాపంచికమైన చర్మమాంసాలు శివతత్వం వద్ద నిలవవు. ఎందుకంటే దేహాదులకు అతీతమైనది శివతత్వం. కానీ ఇప్పుడు ఈ దేహం నిలుపుకోమని భక్తుడు కోరాడు. అప్పుడు శివుడు ఏం చేశాడంటే ఏనుగు చర్మానికి దులుపు చుట్టుకున్నాడు. ఆయన శరీరానికి తగిలిన వెంటనే ఆ చర్మము ప్రాపంచిక పాంచభౌతిక వికారాలు వదిలివేసి ఒక రమ్యమైనటువంటి పట్టు వలువలే మెత్తగా సుగంధబంధురంగా ప్రకాశించడం మొదలుపెట్టింది. ఆ చర్మము రూపే మారిపోయింది. అటువంటి కృత్తిని అనగా గజ చర్మాన్ని ధరించిన వాడు గనక ఆయన కృత్తివాసుడు అని పేరు కూడా వచ్చింది. ఆ పురాణ కథ ఆధారంగా స్వామి ఆ చర్మాంబరాన్ని ఉత్తరీయంగా ధరించడం కనబడుతుంది. ఇక్కడ మనం పరిశీలించవలసినటువంటిది మరొక విశేషమైన అందం ఏంటంటే ఈ శ్లోకంలో నాట్యవేళ వచ్చే కాంతులను వర్ణిస్తున్నారు. వర్ణములు, ఆ కాంతి యొక్క రంగులు, ఎన్ని రంగులు ఇందులో చెప్పబడ్డాయో మనం పరిశీలించాలి. ముందుగా జటాభుజంగ పింగళ అన్నారు. ఇక్కడ ఆ జడలు పింగళ జడలు అంటే ఎర్రని కాంతులతో ఉన్నటువంటి జడలు, కెంపుల జడలు స్వామివారివి. అచ్చ అగ్నిశిఖల వలె ప్రకాశిస్తున్నాయి. అలాంటిది బిగించబెట్టాడు. దాని చుట్టూ సర్పం చుట్టుకుంది. సర్పము యొక్క రంగు తెలుపు, జడల రంగు ఎరుపు. ఆ సర్పము పడగలపై ఉన్న మణులు మళ్ళీ కెంపుల వలె ప్రకాశించిపోతున్నాయి. ఇది ఒక రకమైన కుంకుమ వర్ణం వీటితో ప్రకాశిస్తున్నది. ఈ ఎరుపు అంతా కూడా మనం పరిశీలిస్తే అగ్నితత్వం, తెలుపు జలతత్వం, తెలుపు నీలం కూడా జలతత్వం. అందుకే రెండింటిని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత తెలుపు నలుపు విరుద్ధ వర్ణాలు. ఈ విరుద్ధాలన్నీ సమన్వయిస్తాడు కదా. అందుకే నల్లని గజ చర్మం అది ఉత్తరీయంగా ధరించాడంటే గజ చర్మం యొక్క నలుపు కనబడుతున్నది,
అదేవిధంగా పడగల యొక్క ఎరుపు కనబడుతున్నది, సర్పము యొక్క తెలుపు కనబడుతున్నది, జడల యొక్క ఎర్రని కాంతులు కనబడుతున్నాయి. ఈ ఎరుపు, తెలుపు, నలుపు ఈ 3 రంగుల్ని అలంకరించుకున్నటువంటి నటరాజమూర్తి మనం ఎదురుగా కనబడుతున్నది. ఇందులో చెప్తున్న భావాన్ని కూడా మనం పరిశీలించవలసింది. నిర్గుణుడైన పరమాత్మ శుద్ధ స్ఫటిక వర్ణం. ఆయన ఈ 3 రంగులు చూపిస్తున్నాడంటే ఎరుపు రజోగుణం, తెలుపు సత్వగుణం, నలుపు తమోగుణం. ఈ 3 గుణాలతో ఉన్న విశ్వాన్ని నడుపుతున్నాడు. అందుకే 3 గుణాల వర్ణాలే అలంకారములుగా భాషిస్తూ ఉండగా నాట్యం చేస్తున్న నటరాజు అనే భావం ఈ శ్లోకంలో మనం దర్శిస్తూ జగన్నిర్వహణ చేస్తున్నాడు గనకే భూతభర్తరి, భూతభర్త. భూతములు అంటే పంచభూతాలు, జీవులు, ఇది అర్థం. ఈ పంచభూతములకు జీవులకు కూడా ప్రభు అయినటువంటి ఆ పరమాత్మ యొక్క ఈ దివ్య సుందర మనోహర నటరాజ మూర్తి యందు నా మనస్సు వినోదాన్ని పొందుతున్నది. విశేషమైన ఆనందమే వినోదం. అలాంటి విశేషమైన ఆనందాన్ని పొందుతున్నది. అతడు ఎటువంటి వాడు? అద్భుతం. ఆయన అద్భుత స్వరూపుడు. అద్భుతమైన పరమాత్మ యందు మనస్సు పొందే ఆనందం కూడా అద్భుతం. మిగిలినటువంటి ఆనందాలన్నీ అల్పములు, కానీ భగవదానందం మాత్రం అద్భుతం అనే భావ సాక్షాత్కారంలో 5వ శ్లోకంలో మరొక నటరాజ చిత్రం కనబడుతుంది. సహస్రలోచన ప్రభృత్యశేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూస రంఘ్రిపీఠ భూ భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక శ్రియైచిరాయ జాయతాం చకోర బంధు శేఖర. స్వామి యొక్క పాదపద్మాన్ని ఇందులో ధ్యానం చేస్తున్నారు. ఆ పాదపద్మములు సామాన్యములు కావు. సహస్రలోచన ప్రభృతి. సహస్రలోచనుడు అంటే 1000 కళ్ళవాడు అనగా ఇంద్రుడు. ప్రభృతి అంటే మొదలైన. అశేష అంటే సమస్త. లేఖ అంటే దేవతలు. ఇప్పుడు మొత్తంగా ఈ వాక్యానికి అర్థం ఏంటంటే ఇంద్రాది సమస్త దేవతల యొక్క తలలపై ఉన్నటువంటి కుసుమాల పుప్పుడి స్వామివారి పాదపీఠంపై ఉన్నది అన్నారు. అంటే దేవతల శిరస్సులపై అనేక రకాల అలంకారాలు ధరిస్తారు. అందులో ఆ దివ్యలోకమైన స్వర్గాది లోకాల్లో ఉన్నటువంటి కల్పవృక్షం మొదలైనటువంటి వాటి యొక్క కుసుమాలు వారు అలంకారముగా ధరించి ఉన్నారు. ఆ కిరీటాలు చుట్టూను, కిరీటాల పైన వాటి యొక్క పుప్పుడి స్వామి పాదపీఠంపై ఉన్నదంటే అర్థం ఏంటి అంటే వారందరూ స్వామి పాదాలకు నమస్కారాలు చేశారు. నమస్కారం చేసినప్పుడు వారి శిరస్సుపై ఉన్నటువంటి కుసుమాల పుప్పుడు ఆయన పాదాలపై పాదపీఠంపై పడింది. ఇక్కడ ఈ చెప్పడంలో స్వామి యొక్క దివ్యమైన పాదములు, ఆ పాదాలపై ఉన్న పువ్వులు, అదేవిధంగా వాళ్ళు ధరించిన పువ్వులు, వాళ్ళు సమర్పించిన పువ్వులు రెండూ కూడా స్వామివారి యొక్క పాదాలపై ఉన్నాయి. ఆ పుప్పుడు అక్కడ వెదజల్లబడింది పీఠం మీద. ఈ చెప్పడంలో భావం ఏంటంటే ఆ పాదాలు మనస్సులో ధ్యానించడం ఒకటి. దేవతలందరూ చాలా గొప్పవాళ్ళు. మనందరం దేవతలకు నమస్కరిస్తాం. ఆ దేవతలు స్వామికి నమస్కరిస్తున్నారు. ఎందుకంటే శివుడు దేవతల్లో ఒకడు కాడు, దేవతలకే దేవుడు. అందుకే ఆయనకు మహాదేవుడు, దేవదేవుడు అని పేరు. అందుకే ఆయన యొక్క శ్రేష్టత్వం ఈ వాక్యం ద్వారా తెలియబడుతున్నది. ఇంద్రాది దేవతలే అర్చించేటువంటి స్వామి అతడు. ఆ తర్వాత చూపిస్తున్నది భుజంగ రాజమాలయా నిబద్ధ జాట జూటక. భుజంగ రాజు స్వామిని అలంకారముగా చేసుకుని ఉన్నటువంటి అల్లుకున్నటువంటి ఆ సర్పములున్నాయే, ఇవి సామాన్య సర్పములు కావు. అవి దేవతా సర్పములు, అందులో కూడా శ్రేష్టమైనవి. అందుకే భుజంగ రాజ అని శబ్దం వేశారు. అలాంటి దివ్యమైన సర్పములు మాలికలుగా అల్లుకున్నటువంటి జటాజూటంతో ఉన్నవాడు చంద్రశేఖరుడైనటువంటి శివుడు మాకు సంపదలు అందించుగాక అనేది దీనిలో ఉన్నటువంటి ఆకాంక్ష. శ్రియై చిరాయ జాయతాం అంటే స్థిరమైన సంపద కోసమై ఈ దివ్యమూర్తి మా హృదయంలో ఆవిర్భవించుగాక. ఇక్కడ స్థిరమైన సంపద అని చెప్పేటప్పుడు ముందు లౌకికార్థంలో చూస్తే శివుడు ఎప్పుడు ఐశ్వర్య ప్రదాత. ఆ నటరాజమూర్తిని ధ్యానిస్తే ఐశ్వర్యం లభిస్తుంది, అందులో సందేహం లేదు. అయితే స్థిరమైన సంపద అనడంలో మనకు లభించిన ఐశ్వర్యం ఎల్లవేళలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. అందుకని ఇవాళ ఐశ్వర్యం ఉండి రేపు దరిద్రం రావడం కాకుండా ఐశ్వర్యం సుస్థిరంగా ఉంటుంది. ఇది ఒక భావం. కానీ సృష్టిలో ఏ ఐశ్వర్యము స్థిరంగా ఉండదు. చిట్ట చివరికి ఐశ్వర్యాలను ఉంచుకున్నవాడు స్థిరంగా ఉండడు. మరి స్థిరమైన ఐశ్వర్యం అంటే అర్థం ఏంటంటే మోక్ష సంపద అని అర్థం ఇక్కడ. అందుకు పరమాత్మ యొక్క ఈ స్వరూపము మాకు మోక్షాన్ని ప్రసాదించుగాక. ఈ శ్లోకంలో ఉన్న ఔచిత్యం స్వామి పాదాన్ని ముందు వర్ణించారు, ఆ తర్వాత స్వామి జటాజూటాన్ని వర్ణించారు. అంటే పాదం మొదలుకొని శిరస్సు వరకు మొత్తం స్వరూపమంతా ఇందులో స్ఫురింపజేస్తున్నారు. ఇక్కడ పైగా శిరస్సు పైనటువంటి నెలవంకని చెప్పడం, అక్కడ కూడా మళ్ళీ సర్పాన్ని వర్ణించారు, వెంటనే పైన నెలవంకను వర్ణించారు. ఒక ఉగ్రతత్వాన్ని, ఒక సౌమ్యతత్వాన్ని మేళనం చేయడం
ప్రతి శ్లోకంలో కనబడుతున్న విశేషం. అందుకే ఆ సర్పాన్ని వర్ణించి పై నెలవంకని చెప్పడంలో ఉన్నటువంటి అందం అది. అదేవిధంగా స్వామి పాదముల యొక్క గొప్పతనం, దేవతలు కూడా ఆరాధించేది శివతత్వం అనేటువంటి భావాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. అటువంటి స్వామి యొక్క స్వరూపానికి నమస్కరిస్తూ 6వ శ్లోకంలో లలాట చత్వర జ్వల ధనంజయ స్ఫులింగభా నిపీత పంచసాయకం నమన్ నిలింపనాయకం సుధామయూకలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే శిరోజటాలమస్తునః. శిరోజటాలం మహాకపాలి అంటే గొప్ప గొప్ప జడలు ధరించిన శిరస్సు కలిగినటువంటి మహాకపాలి అయిన శివుడు మాకు సంపదలు ప్రసాదించుగాక, సంపదల కోసమే స్వామి యొక్క దివ్యమూర్తి మనకు స్ఫురించుగాక. ఎందుకంటే ఈశ్వరుడు అంటేనే ఐశ్వర్య ప్రదాత. అటువంటి స్వామి యొక్క స్ఫురణ సకల ఐశ్వర్యాల్ని ప్రసాదిస్తున్నది. ఆ స్వరూపం ఎలా ఉన్నదంటే లలాట చత్వర. చత్వర అంటే వేదిక అని అర్థం. లలాట చత్వర అంటే నుదురు అనే వేదిక మీద జ్వలధనంజయ, జ్వలిస్తున్నటువంటి అగ్ని. అగ్ని యొక్క స్ఫులింగ అంటే కణములు. వాటి యొక్క కాంతి ఎలా వ్యాపించి ఉన్నదంటే ఆ కాంతి ప్రసరిస్తూ ఒక మన్మధుడు అనబడేవాడిని మింగేసింది ఆ కాంతి అన్నారు. సాధారణంగా అగ్ని మిడతల్ని మింగుతుంది అంటే అందులోకి వెళ్ళి మిడతలు తగలబడతాయి, అది చెప్పడం. అదేవిధంగా శివుని యొక్క పాలదేశంపై ఉన్నటువంటి అగ్నినేత్రం యొక్క కాంతులు మన్మధుణ్ణి దహనం చేశాయి. అది అగ్ని తాగేసింది మన్మధుణ్ణి అన్నారు. నిపీత పంచసాయకం, 5 బాణాల వాడైనటువంటి మన్మథుని తాగివేసినటువంటి అగ్నిని తన యొక్క నుదురు అనే వేదికపై ధరించి ఉన్నాడు. ఈ చెప్పడంలో విశేషమైనటువంటి అంశములు చాలా చాలా కనబడుతున్నాయి. స్వామి యొక్క నుదురుపై ఉన్నటువంటిది అగ్ని. నుదురుని వేదికగా పోల్చారు. తత్వరం అంటే వేదిక. ఎందుకంటే అది మొత్తం 4 దిక్కులుగా అగ్నివేదికను ఏర్పాటు చేస్తారు, చతురస్రాకారం. అదేవిధంగా స్వామి యొక్క నుదురుని అగ్నివేదికతో పోల్చారు. అంటే అర్థం ఏంటి? అది యజ్ఞాగ్ని అర్థం. ఇక్కడ అది యజ్ఞాగ్ని, అది జ్ఞానాగ్ని, ఒక పవిత్రమైన స్వరూపం ఆ నుదురు. అగ్నిహోత్రానికి అగ్నిగుండం ఎలాగో ఆ పాలనేత్రానికి నుదురు అలా ప్రకాశిస్తున్నది, దానిలో జ్వలిస్తున్నది. అందులో ఆహుతైపోయాడు మన్మథుడు. ఇందులో విశేషం ఏంటంటే స్వామి జ్ఞానాగ్నికి కామం ఆహుతయింది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం తమాహు పండితం బుధ. కర్మకి కారణం కామం. కర్మను దగ్ధం చేయడమే కాదు, కర్మకారణమైన కామాన్ని కూడా దగ్ధం చేసింది జ్ఞానరూపమైన అగ్ని. అది తన యొక్క భారతదేశమనంత కలవాడు. అంటే జ్ఞానం అనే అగ్నిలో మన్మధుడిని తగలబెట్టాడు. అది ఆయన యొక్క స్వరూపం. అయితే ఆయన కేవలం తగలబెట్టి అగ్నిని ధరించాడని మాత్రమే అనుకోవద్దయ్యా. జీవింపజేసే అమృత స్వరూపుడైనటువంటి చంద్రుని కూడా ధరించి ఉన్నాడు. అది తెలుసుకోవాలి. తగలబెట్టేవాడు ఆయనే, ఆనందింపజేసి పోషించి సృష్టించేవాడు ఆయనే. అందుకే సుధామయూఖలేఖయ తర్వాత వాక్యం చెప్పారు. అమృత కాంతుల్ని వెదజల్లుతున్న వాణ్ణి తన తలపై ధరించి ఉన్నటువంటి వాడు. అందుకే ఆ పాలనేత్రపు అగ్ని అంత జాజ్వల్యమానంగా ఎందుకు భాషిస్తుందంటే మన్మధుడిని దహనం చేయడానికి. ఇందులో ఉన్న విశేషమైన భావాన్ని మనం గమనించినట్లయితే మొత్తం ఒక యోగపరమైన అంతరార్థం ఇందులో కనబడుతున్నది. పరమేశ్వరుడు కామాది వికారాన్ని దహించినటువంటి జ్ఞానస్వరూపం. అది ఇక్కడ ఆ జ్ఞానం ఎప్పుడు ఆనందంతోనే ఉంటుంది. ఆనందమే చంద్రలేఖగా కనబడుతుంటుంది. అందుకని అగ్నితత్వాన్ని అమృతతత్వాన్ని రెండింటినీ మేళవింపజేసినటువంటి స్వామి కామాది వికారాల్ని దహింపజేసిన జ్ఞానమూర్తిగా భాషిస్తున్నాడు. మహాకపాలి తర్వాత వాక్యం ఇది ఇక్కడ. అత్యద్భుతమైన జటాజూటం కలిగిన వాడు, గొప్ప కపాలము కలవాడు అన్నారు. అంటే ఆయన చేతిలో కపాలాన్ని పట్టుకుంటాడు శివుడు. అదొక రూపముల్లో ఉన్నటువంటి వైభవం. ఈ కపాలాన్ని ధరించడం గాయత్రి స్వరూపం. గట్టిగా మాట్లాడితే గాయత్రి కూడా శివస్వరూపమే. లేకపోతే ముఖై స్త్రీ ఈక్షణై, 3 కళ్ళతో ఉన్న గాయత్రి 5 వదనాలతో ప్రకాశిస్తోందంటే సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన అనబడే శివుని పంచముఖాలే గాయత్రి యొక్క 5 ముఖాలు. గాయత్రి 5 ముఖాల రంగులు, శివుని 5 ముఖాల రంగులు ఒకటే. అందుకు వేదస్వరూపమైన గాయత్రియే శివస్వరూపము. ఆ గాయత్రికి కూడా నిబద్ధ చంద్రముకుటాం, ఆ తల్లి కూడా నెలవంకను ధరించి ఉంటుంది, శివుడు నెలవంకను ధరించి ఉంటాడు. ఇందులో ఆ గాయత్రి తత్వాన్ని మనం పరిశీలిస్తున్నాం. గాయత్రి చేతిలో కపాలం ధరించినట్లుగా వర్ణించారు. శుభ్రం కపాలం గదామని. కపాలము ధరించిన వాడు కపాలి. అయితే మామూలు కపాలం కాదు, మహాకపాలం. ఏమిటయ్యా ఇందులో విశేషం అంటే శివుడు శాశ్వతుడు, సృష్టికర్త. సృష్టి ముగిసే వరకే ఉంటాడు. సృష్టి చేసే శక్తి శివుని నుంచి పొందిన బ్రహ్మదేవుడు 100 కల్పములు అవగానే ఆయన పూర్తయిపోయాడు. ఎప్పుడైతే ఆ బ్రహ్మ పూర్తయిపోయాడో
శాశ్వతుడైన శివుడు ఆ బ్రహ్మ కపాలాన్ని చేత్తో పట్టుకున్నాడు. ఇలాగ అనేక కల్పాలు, అనేక వందల కల్పాలు అయిపోతుంటే అనేక బ్రహ్మలు అయిపోతున్నారు. ఈ బ్రహ్మల కపాలాలన్నీ తీసుకుని మాలగా ధరించాడు, ఒక కపాలాన్ని చేత్తో పట్టుకున్నట్టే. ఈ చెప్పడంలో విశేషం ఏంటంటే, అనంతమైన కాలంలో ఎన్ని మార్పులు జరుగుతున్నా కాలానికి లొంగనివాడు, కాలాన్ని లొంగ తీసుకునేవాడు, కాలానికి లొంగి ఉన్న సమస్త జీవుల్ని నడిపేవాడు పరమాత్మ. అది ఇందులో ఉన్నటువంటి భావం. అందుకే బ్రహ్మ కపాలాన్ని చేతిలో పట్టుకున్నాడు. దీన్ని బట్టి సృష్టి కానీ సృష్టికర్తలు కానీ ఆయన అధీనులే. అందరూ కాలానికి అధీనులు, కాలంతో సహా అన్నీ శివునికి అధీనము. ఇది గ్రహించవలసిన మరొక కోణం. ఇంకొక అర్థంలో కపాలం అంటే యజ్ఞపాత్ర అనర్థం. యజ్ఞద్రవ్యములు ఉంచేటువంటి ఒకనొక పాత్ర విశేషాన్ని కపాలం అంటారు. అందుకే గాయత్రి మాత యజ్ఞస్వరూపం గనక కపాలం పట్టుకుంది. అదేవిధంగా పరమాత్మ యజ్ఞస్వరూపుడు గనక కపాలము ధరించి ఉన్నాడు, యజ్ఞపాత్రను దాల్చి ఉన్నాడు. యజ్ఞస్వరూపుడని భావాన్ని తెలుసుకోవచ్చు. యోగపరంగా చూస్తే పరమేశ్వరుడు జ్ఞానస్వరూపుడిని ఇందాకే శ్లోకంలో ఉన్న భావాన్ని చెప్పుకున్నాం. మన శరీరంలో జ్ఞాన కేంద్రం కపాలమే. జ్ఞానం, జ్ఞానేంద్రియముల స్థానం మన యొక్క కపాలమే. ఈ కపాలంలోనే కళ్ళు, ముక్కు, చెవులు, ఆలోచనకు కారణమైన మెదడు ఇవన్నీ ఉంటాయి. అది జ్ఞానేంద్రియములన్నీ కూడా ఉండేటువంటి చోటు. మొత్తం కర్మేంద్రియాలన్నిటి కూడా ప్రేరేపించే జ్ఞాన కేంద్రములైనటువంటి మెదడున్న చోటు కూడా కపాలమే. ఆ జ్ఞానానికి అంతటికి ఇది సహస్రారము, ఆజ్ఞాచక్రము, ఈ రెండు శివస్థానములు. అవి ఉండేది జ్ఞానేంద్రియ స్వరూపం ఉంది కనుక అక్కడ సహస్రారములోను ఆజ్ఞాచక్ర స్థానంలోనూ ఉంటూ ప్రతివారి యొక్క పుర్రని అంటే కపాలాన్ని నిర్వహిస్తున్న జ్ఞానస్వరూపుడు పరమేశ్వరుడు. అందుకే ప్రతివాడి కపాలం ఆయన చేతిలో ఉంది. అందరి బుర్రలు ఆయన చేతుల్లోనే ఉన్నాయి. ధియోయోన ప్రచోదయాత్. బుద్ధుల్ని ప్రేరేపించే పరమాత్మ అందరి బుద్ధులు, అందరి జీవితాల్ని వారి వారి కర్మలకు అనుగుణంగా నడుపుతున్నాడు కనుక అందరి కపాలాలు ఎవరి చేతిలో ఉన్నాయో అతడే మహాకపాలి. ఈ భావాన్ని కూడా మనం పరిశీలించవచ్చు. ఇలా మహాకపాలైన నామానికి ఎన్నో అర్థాలు చెప్పుకుంటూ అటువంటి శివతాండవమూర్తిలో 7వ శ్లోకాన్ని దర్శిస్తున్నాం. కర్రాళ పాల పట్టిక ధగద్ధగద్ధగజ్వలద్ధనంజయాహుతీకృత ప్రచండ పంచసాయకే ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని త్రిలోచని రతిర్మమ. ఇక్కడ కూడా త్రిలోచని రతిర్మమ అనే మాట ఉన్నది. ఆ ముక్కంటికెందు నా మనస్సు రమించుగాక లేదా రమించుచున్నది, ఆనందిస్తున్నది. అది అద్భుతమైన భావం. మనస్సు ఆ శివుని మూర్తి యందు ధ్యానిస్తూ తాదాత్మ్యం చెందుతూ ఆనందిస్తున్నది. ఆ శివమూర్తి యొక్క విశేషం దీని మునుపు శ్లోకంలో చెప్పినట్లే పాలనేత్రము, అగ్నినేత్రము దాని సొగసే వర్ణించారు. ఇంచుమించు అదే భావం చెప్పినట్లే కనబడుతుంది. కవిత్వంలో చెప్పిందే చెప్తే పునరుక్తి అంటారు, అది ఒక దోషం. కానీ మరొక ప్రయోజనం కోసం చెప్పి భిన్నమైనటువంటి అందాన్ని ఆవిష్కరించినట్లయితే అప్పుడు పునరుక్తి దోషం కాదు. అందుకే దోషం కాదు పునరుక్తి. అయితే ఆ ఉక్తి ఏమిటయ్యా అంటే కరాళ పాల పట్టిక. కరాళ అంటే భయంకరమైనటువంటి ఉగ్రమైనటువంటి ఆ పాల పట్టిక, పాల దేశంపై ధగద్ధగద్ధగజ్వలత్ ధగధగమని ప్రకాశిస్తున్నటువంటి ధనంజయ అంటే అగ్ని. ఆ అగ్ని ఆహుతీకృత ప్రచండ పంచసాయకే 5 బాణాల వాడిని ఆహుతిగా చేసినటువంటి నుదురది, నేత్రమది. అలాంటి ఆ నేత్రము గలవాడు శివుడు. అలాంటి శివుడు మరొక పని చేశాడు. ధరాధరేంద్ర నందిని కుచాగ్ర చిత్ర పత్రక ప్రకల్పనైక శిల్పిని. ధరాధరేంద్ర నందిని అంటే పర్వతరాజపుత్రైన పార్వతీదేవి, ఆయన యొక్క పత్ని. ఆ పత్ని యొక్క వక్షస్థలంపై రకరకాల చిత్రాలు గీస్తున్నట్టు ఆయన. ఇది ప్రకల్పనైక శిల్పిని. శృంగారపరంగా భావన చేసినట్లయితే నాయకుడు నాయిక యొక్క వక్షస్థలమునందు వివిధులైన వర్ణములతో కూడిన చిత్రాలు వేయడం అనే ఒక లీల ఇందులో కనబడుతుంది. కానీ ఇందులో ఉన్న భావాన్ని మనం పరిశీలిస్తే అత్యద్భుతమైనటువంటి సమన్వయం కనబడుతుంది. ఇందులో ఒకవైపు ఉగ్రమైన భావం, వెంటనే సౌమ్యమైన భావం. ఎందుకంటే కరాళ పాల అన్నప్పుడు భయంకరమైన నుదురు, అందులో జాజ్వల్యమానమైన అగ్ని. అదేం చేసిందయ్యా అంటే అందాల దేవుడైన మన్మధుని తగలబెట్టేసింది. అంత తీవ్రమైనటువంటి స్వరూపం. ఆ స్వరూపం ఇంకోవైపు తన పత్ని అయినటువంటి పార్వతీదేవి యొక్క వక్షస్థలంపై వన్నెలు దిద్దుతూ శోభిల్లుతున్నది. అక్కడ చూస్తే కాముణ్ణి తగలబెట్టినటువంటి రూపం, ఇక్కడ కామంతో కూడిన శృంగార స్వరూపం. 2 భిన్నములు చూపిస్తున్నాడు. ఇది తెలుసుకోవాల్సిన అత్యద్భుతమైన అంశం. కామ సంహారకుడు శివుడే, కామేశ్వరుడు శివుడే. ఇందులో ఉన్నటువంటి పరస్పర విరుద్ధ భావాన్ని ఎలా సమన్వయిస్తాం అంటే
ఆ పార్వతీ పరమేశ్వరుల ఆది దంపతుల కామం లోకానికి సంబంధించింది కాదు, అది లోకాతీతం. మన్మధుడు లోకానికి సంబంధించిన కామస్వరూపుడు. అందుకే పార్వతీ పరమేశ్వరుల వివాహం ఎప్పుడు జరిగిందయ్యా అంటే కాముడు తగలడ్డాక జరిగింది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ సృష్టిలో అందరి వివాహాలు కామం వల్ల జరుగుతాయి, కానీ పార్వతీ పరమేశ్వరుల వివాహం కామ దహనం తర్వాత జరిగింది. దీని అర్థం ఏంటంటే కామాది వికారములు లేనటువంటి నిత్య దాంపత్యం పార్వతీ పరమేశ్వరుడిది. అతనే కామేశ్వరుడు, లోక వికారాలకు అతీతుడు. అటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క శృంగారము లోక కామ వికారాలకు అతీతం. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఇంకొక విశేషమైన అంశం ఏంటంటే వైరాగ్యము ఆయన సొత్తే, శృంగారము ఆయన సొత్తే, రెండూ పరస్పర విరుద్ధములు. అందుకే వైరాగ్యానికి సంకేతమే జ్ఞానాగ్నితో ఆయన దహనం చేయడం. అటువంటి దివ్య స్వరూపానికి నమస్కరిస్తూ స్వస్తి.